టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు బుర్ర ఈక్వల్గా ఇచ్చాడు. దానికి ఎట్లా పదును పెడతాము, దాన్ని ఎట్లా వాడతాము, దాంతో ఏం సాధిస్తాము, ఏం క్రియేట్ చేస్తాము, దట్ ఈస్ అవర్ ఎబిలిటీ టు పుట్ టు టెస్ట్. See, think about it for a minute. We're always wondering about, see, all of you are here, all of you use Google. Please raise your hand if you do. YouTube, Facebook, Twitter, Insta. You know, how many of these are products which have been created by Indians? None. See, we take a lot of pride in Sundar Pichai being Google CEO, right? We take a lot of pride in Satya Nadella being the CEO and chairman of Microsoft. We took a lot of pride recently when Starbucks announced a new CEO who is of Indian origin. We take a lot of pride when Rishi Sunak is running for UK Prime Ministership, right? But how many Indian products have really taken the world by storm? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కైండ్లీ ప్లీజ్ అబ్జర్వ్, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మీ ఇంట్లో, మీ డ్రాయింగ్ రూమ్లో, మీ బెడ్రూమ్లో యూ విల్ సీ ఏ సోనీ, యూ విల్ సీ ఏ పానాసోనిక్, యూ విల్ సీ అ ఎల్జీ, అ శాంసంగ్, అన్ యాపిల్ ఫోన్. మీరు చుట్టూ చూడండి ఒక్కసారి. మీ ఇంట్లో వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ వస్తువులు చూడండి, మీ ఫర్నిచర్ చూడండి, మీ ఫోన్లు చూడండి, చుట్టూ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో ఎన్ని ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి కొద్దిగా ఓపికగా ఆలోచించండి. దే వోంట్ ఈవెన్ బి వన్. చుట్టూ చూస్తే అయితే చైనీస్ ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి, చైనీస్ ఫర్నిచర్ ఉంటుంది, లేదా మనం వేసుకునే బట్టలు కూడా సగం చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎక్కడో ఈ 75 ఏళ్లలో ఇండియా హెస్ లాస్ట్ దట్ spunk, that spirit, that ignite that we need, that small little thing that we need, that small ignition that we need. ఎక్కడో అది పోయింది. Why am I saying this? ఇప్పుడే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన చెప్తున్నారు, I went to a Quality Circle Forum of India meeting. అక్కడ there was a gentleman who was speaking and he said, I'm amazed by what China has done in the last 25-30 years. మనమేమో ఇండియాలో we are worried about other things. We are focused on, we are happy comparing ourselves to Pakistan, Bangladesh. They are more focused on US, Australia, Germany, France, all the developed nations. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? We are more worried, నా పక్కన కూర్చున్నాడు కులమేంది, యువతల పక్కన కూర్చున్నాడు మతమేంది, ఆయన ఏం తింటున్నాడు, కాలేజ్కి ఏం వేసుకొని వస్తున్నాడు, ఏం మాట్లాడుతుండు. మనం గతాన్ని చదువుకోవడంలో బిజీగా ఉన్నాం. వాడెవడో వచ్చి టెంపుల్ గులగొట్టి మసీద్ కట్టి, ఇప్పుడు మనం మసీద్ గులగొట్టి టెంపుల్ కడదాం, ఆ చక్కర్లు ఉన్నాం మనం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్చింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ టు మేక్ అవర్ కంట్రీ ఎ గ్లోరియస్ నేషన్. వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిగింగ్ అప్ ద పాస్ట్ వూండ్స్. పాత గాయాలు తవ్వుకుందాం, కెలుక్కుందాం, ఆ పుండును తవ్వి మళ్ళీ పచ్చిగా చేసి దాని మీదకి వెళ్ళి కొన్ని ఓట్లు సంపాదించుకుందాం. ఈ పిచ్చి ప్రయత్నాల్లో ఉంది. కులము, మతము, I'm sorry to say this, but it is a fact. Sorry to say this, but it is a fact. I'm not making a political comment here. Collectively as a nation, we need to think. If you really want to be a world-class nation, what should our focus be? నీళ్లు లేని విలేజెస్, కరెంటు లేని ఇండ్లు, సాగునీరు అందక బాధపడుతున్న రైతు, ఆయనకు మద్దతు ధర రాక బాధపడుతున్న రైతు. మన చిన్నప్పటి నుంచి ఇంకోటి కూడా తయారు చేసాం. Our culture in India, we're told from a very young age, from a school age, you only have 2 career options, at best 3. ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో? లాయర్, డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి? అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు బి అ జాబ్ సీకర్. యు ఆర్ టోల్డ్ టు బి వర్క్, యు ఆర్ టోల్డ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ నాట్ టు డ్రీమ్ బిగ్. ఎక్కువతో ఆలోచించక అడ్డం పడతావు, ఎక్కువతో ఆలోచిస్తే కింద పడతావు, ముఖం బలుగుతుంది. అట్లా కాదు, కన్జర్వేటివ్ ఉండాలి, తక్కువ ఇది చేయాలి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, అప్పు ఉండొద్దు. అంటే ద థింగ్ ఈజ్, ఆర్ కల్చరల్ కండిషనింగ్, our society's conditioning from a very young ages, 80% జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు. ఆ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా, రాకెట్ సైన్సా? మనం కనిపెట్టలేమా? ఒక మోహన్ రెడ్డి గారు ఇక్కడ సైంట్ పెట్టి ఆయన 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలితే, ఇక్కడికెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక 20-30 మంది మోహన్ రెడ్డిలు రాలేరా? సింపుల్ క్వశ్చన్. ఆయన టైంలో ఇప్పుడు ఆయన ఏం చెప్పారు స్టోరీ? నా టైంలో నేను ఒక పర్మిషన్ కోసం 30 సార్లు ఆఫీసులు తిరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది. మీరు ఏమైనా పెట్టాలనుకుంటే నన్ను కలవాల్సిన పని లేదు, జయేష్ని కలవాల్సిన పని లేదు, ఎవరిని కలవాల్సిన పని లేదు. మీ అంతటా మీరు యూ కెన్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్. సెకండ్ థింగ్ యూ హ్యావ్ ఇస్, ఆనాడు మోహన్ రెడ్డి గారు ఒక సైంట్ అనే కంపెనీ, ఇన్ఫోటెక్ అనే కంపెనీ పెట్టినప్పుడు ఆయనను గైడ్ చేసేటోడు లేడు, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏం చేయాలో తెలియదు, గ్రోపింగ్ ఇన్ ద డార్క్. బట్ టుడే you have a T-Hub, you have a V-Hub, you have your own Black Buck Center of Excellence, you have a T-Works, you have a Task. All these institutions that have been set up by the government are there for you. There is a ready-made platform for you. If you have an idea, come to us and you can walk out with a product. You can walk out with an enterprise. We'll show you funding avenues, we'll give you mentorship support, we'll do everything.
అరటిపండు మీ చేతిలో పెడతాం, ఒలిచి తినేది మీ బాధ్యత, నాదిగా.